హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డే 12లో నా వెయిట్ ఎంత ఉంది, అలాగే ఏం డైట్ తీసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే వాచ్ చేసేయండి. డే 12లో నా వెయిట్ వచ్చేసి 60.95 అండి. అగైన్ నేను వెయిట్ లాస్ అయితే అవుతున్నాను. 61.05 నుంచి ఈరోజైతే 60.95, టోటల్‌గా 100 గ్రామ్స్ అయితే వెయిట్ లాస్ అవ్వడం జరిగింది. ఇంకా లేట్ చేయకుండా మన డైట్ అయితే ఏం తీసుకున్నాను అనేదైతే మీతో షేర్ చేసుకుంటాను. మీలో ఎవరైనా నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడైతే ఫస్ట్ నేను స్వీట్ కార్న్ బాయిలింగ్‌కి పెట్టేస్తున్నానండి. మా పాపకి బాక్స్‌లోకి నేను స్వీట్ కార్న్ పెడతాను. అందుకని చెప్పేసి తనకి స్వీట్ కార్న్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా తనకి బ్రేక్‌ఫాస్ట్ చేపిచ్చి తనని స్కూల్‌కి కూడా పంపించేసాను. తర్వాత ఇంట్లో క్లీనింగ్ ఉంటది కదా! ఇంకా బెడ్ అయితే సెట్ చేస్తున్నాననమాట. తను వెళ్ళేదాకా ఏంటి అనంటే అటు ఇటు పరిగెడతా ఉంటది. ఆ బెడ్ మీద కూర్చొని రెడీ అవుతా ఉంటదనమాట. అందుకని చెప్పేసి అప్పుడు క్లీన్ చేయడానికి అవ్వదు. సో, తను వెళ్ళిన తర్వాత అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ ఒక 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అయితే తీసుకున్నానండి. ఇంకా హాట్ వాటర్ తీసుకొని ఈరోజు డీటాక్స్ డ్రింక్ ఏమీ తీసుకోలేదు. మీరు కావాలి అంటే ఏదో ఒక డీటాక్స్ డ్రింక్ తీసుకోవచ్చు. జీరా వాటర్ కానీ, మేతి వాటర్ కానీ, ధనియా వాటర్ కానీ, లేదు అనంటే ఏదో ఒక వెజిటబుల్ జ్యూస్ కానీ తీసుకోవచ్చనమాట. వెజిటబుల్స్‌లోకొచ్చేసి మనం పాలక్ యాపిల్ జ్యూస్ కానీ, లేదు అనంటే క్యారెట్ యాపిల్ జ్యూస్ కానీ, లేదు అనంటే హ్మ్, ఏబీసీ జ్యూస్ కానీ, ఇలా ఏదో ఒక జ్యూస్ అయితే తీసుకోవచ్చు. తర్వాత ఇంకా ఈరోజు మా పాపకైతే స్వీట్ కార్న్‌తో పాటుగా డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను. నేను ఆల్రెడీ ఫ్రూట్ ప్లేట్ తిందామని డిసైడ్ అయ్యి ఉన్నాను కాబట్టి, తనకు హాఫ్ కట్ చేసి ఇంకా మిగిలిన హాఫ్ అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. తనకు పెట్టగా మిగిలిన స్వీట్ కార్న్ కూడా ఇక్కడ హోల్డ్ చేసుకుంటున్నాను. సో దట్ మనకి ఫైబర్‌కి ఫైబర్, విటమిన్స్‌కి విటమిన్స్, మినరల్స్‌కి మినరల్స్, ప్రోటీన్‌కి ప్రోటీన్ అయితే లభిస్తుందనమాట. స్వీట్ కార్న్ ఇంకొక హాఫ్ కూడా ఉంది. బట్ నేను ఇంత క్వాంటిటీనే వేసుకుంటున్నాను. మీరు కొంచెం స్వీట్ కార్న్ ఎక్కువగా తినే పనైతే అది కూడా వేసుకోవచ్చనమాట. మంచి ఫైబర్ అయితే లభిస్తుందండి. ఫైబర్ లభిస్తుంది కాబట్టి మనకి కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా డైజెషన్‌కి బాగా హెల్ప్ అవుతుందనమాట. ఈ స్వీట్ కార్న్‌తో పాటుగా నేనైతే ఒక హాఫ్ జామకాయ అయితే తీసుకుంటున్నాను. జామకాయ తీసుకోవడం వల్ల అయితే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్‌లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మనకి మంచి ఫైబర్ లభిస్తుంది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ రాకుండా జామకాయ కూడా మనల్ని కాపాడుతుందనమాట. మనకి వెయిట్ లాస్‌కి కూడా బాగా హెల్ప్ చేస్తదండి జామకాయ వచ్చేసి. సో, ఇదైతే మొత్తం ఫుల్ కట్ చేస్తున్నాను. అంటే సగం వచ్చేసి ఒక ప్లేట్‌లోకైతే పెడతాననమాట. అది మా వారొచ్చిన తర్వాత తను తింటారు. ఎర్లీ మార్నింగ్ ఇలా ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి హెల్త్‌కి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. నైట్ డిన్నర్ అయితే మనం స్కిప్ చేసేసి ఫ్రూట్స్ తీసుకుంటే కూడా చాలా మంచిదండి. నేను ఒకసారి ట్రై చేశాను అలా. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసినప్పుడు నేను అయితే అలా నైట్ టైమ్ ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోవడం అలా ట్రై చేశాను. ఒక 1, 2 మంత్స్ ట్రై చేశాను. తర్వాత అయితే కన్సీవ్ అయ్యాననమాట. ఇంకా ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ ఇలా ఫ్రూట్ బౌల్ అయితే తీసుకుంటున్నాను నేను. ఇదిగోండి ఒక హాఫ్ జామకాయ వరకైతే పక్కన తీసేసాను. ఎందుకంటే ఎక్కువైపోద్ది అప్పటికే ఈ డ్రాగన్ ఫ్రూట్ టమ్మీ ఫుల్‌గా చేసేస్తదనమాట. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి హైడ్రేటెడ్‌గా ఉండేలాగా హెల్ప్ చేస్తుంది. తర్వాత ఇంట్లో కొన్ని బ్లూబెర్రీస్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. పాపకి బాక్స్‌లో పెడుతూ ఉంటాను కాబట్టి బ్లూబెర్రీస్ అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. మనప్పుడు ఇలాంటి బెర్రీలు అవి ఏమి దొరకలేదు. ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి నాకిక్కడ అవైలబుల్‌గా ఉంటాయి కాబట్టి నేనైతే తీసుకుంటాను. మా పాప కొంచెం బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీస్ అయితే కొంచెం ఇష్టంగా తింటది. సో, నేనైతే తీసుకుంటాను ఖచ్చితంగా. మా ఇంట్లో మీరు చూస్తున్నట్టయితే నా వీడియోస్ ఖచ్చితంగా ఫ్రూట్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి. ఇంకా ఫ్రూట్ బౌల్‌ని అలా పెట్టుకొని మంచిగా తినేసాను. బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసిన తర్వాత ఇంకా మళ్ళీ లంచ్ ప్రిపరేషన్‌కైతే వచ్చేసాననమాట. ఈరోజు లంచ్ కూడా సింపుల్‌గానే ప్లాన్ చేశానండి. ఇంట్లో దొండకాయలు అవైలబుల్‌గా ఉన్నాయి. చాలా డేస్ అవుతుంది తెచ్చి వాటినైతే ఫ్రై చేద్దాము అని చెప్పేసి ఈరోజు కట్ చేస్తున్నాను. దొండకాయ తీసుకోవడం వల్ల కూడా మనకి మంచిగా ఫైబర్ లభిస్తుందండి. ఇది కూడా మనం డైట్‌లో అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇంకా డైట్ చేస్తున్నప్పుడు కొంచెం ఫ్రూట్స్, కొంచెం జ్యూసెస్ యాడ్ చేసుకుంటే మనకి గ్లో అనేది మిస్ అవ్వకుండా ఉంటదనమాట. కొంచెం సన్నగా అయినప్పుడు మనం లావుగా కనిపించే వాళ్ళని సన్నగా కనిపిస్తే ఒకేసారి ఎలా అనిపిస్తది? కొంచెం పీకిపోయినట్టుగా ఎవరికైనా కనిపిస్తది. మీరు చూస్తున్నట్టయితే నేను ఫాస్ట్‌గా ఏం వెయిట్ లాస్ అవ్వట్లేదండి. ఇప్పుడు నేను కావాలంటే ఫాస్ట్‌గా కూడా చేయొచ్చు. నాకు ఎలా చేస్తే తగ్గుతాను అనేదైతే నాకొక ఐడియా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం నేను 30 డేస్ వెయిట్ లాస్ జర్నీ చేసినప్పుడు స్ట్రిక్ట్
స్ట్రిక్ట్‌గా అంటే స్ట్రిక్ట్‌గా చేశాను. ఇప్పుడు కొంచెం వాకింగ్ తగ్గిస్తాను, కొద్దిగా ఎక్సర్సైజ్ తగ్గిస్తాను అలా అనమాట. అందుకని చెప్పేసి కొంచెం స్లోగా అవుతుంది. 1, 2 కేజెస్ తగ్గడానికే 1 మంత్ టైం తీసుకుంటున్నాననమాట. అప్పుడైతే 1 మంత్‌లో 5 కేజెస్ వెయిట్ లాస్ అయిపోయాను. అప్పుడు 57 అనుకుంటా. 57కి వెళ్ళిన తర్వాత ఊరెళ్ళాను. ఇంకా మొత్తం ఆగిపోయిందనమాట. తర్వాత చికెన్ గున్యా వచ్చింది. ఇంకా అసలు డైట్ చేయలేకపోయాను. ఎంత అయినా గానీ నేను 63, 64 రీచ్ అయ్యి అక్కడ ఆగిపోతాననమాట. అంతకంటే ఎక్కువైతే ఎప్పుడు ఎళ్ళలేదు. ప్రెగ్నెన్సీలోనే 74 దాకా వెళ్ళాను. కానీ 64-60 మధ్యలోనే ఉంటాననమాట. ఒకవేళ కుదిరితే 56 దాకా వెళ్తానికి ట్రై చేస్తాను. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ బిఫోర్ అయితే నేను 56 ఎంతో ఉండేదాన్ని. తర్వాత ఈ ప్రెగ్నెన్సీ అయిపోయినాకైతే కొద్దిగా వెయిట్ గెయిన్ అయ్యాను. వెయిట్ గెయిన్ అయినా గానీ మళ్ళీ 74 నుంచి 60లోకొచ్చి అలా స్టెబుల్‌గా అయితే ఉన్నాననమాట. అది గూడా నేను తగ్గిచ్చి 55 దాకా వెళ్ళి అక్కడ స్టెబుల్‌గా ఉండాలి అనుకుంటున్నాను. చూద్దాం ఎప్పుడవుతుందో తెలీదది. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఊరెళ్తానేమో అనిపిస్తుంది నాకు. అసలు ఊరెళ్తానని వీడియోలో చెప్పడానికి గూడా నాకే ఏదోలా ఉంది. అంటే మా పాపకొచ్చేసి దివాళీకి క్రిస్మస్‌కి హాలిడేస్ ఇస్తారండి. సో, అప్పుడు ఖచ్చితంగా ఊరెళ్ళాల్సొస్తది. కాపోతే నాకు ఈ ఇయర్ ఏమైందంటే చాలా సార్లు ఊరెళ్ళాల్సొచ్చింది. ఎందుకంటే హ్మ్. మా చెల్లి వాళ్ళ పాప బర్త్‌డే కానీ, తనకి అన్నప్రాసన అని, అలాగే ఏమంటారు దివాళీకి వెళ్ళాను. దానికి ముందు గూడా దేనికో వెళ్ళాననమాట. ఇలా మల్టిపుల్ టైమ్స్ ఊరికైతే వెళ్ళాను. అందుకని చెప్పేసి డైట్ అనేది ప్రాపర్‌గా ఉండట్లేదు. ప్రాపర్‌గా చేస్తే మనం ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే అవ్వచ్చు. జాన్ నుంచయితే వెళ్ళొద్దు అనుకుంటున్నాను. జనవరి నుంచి ఖచ్చితంగా మంచిగా డైట్ చేస్తూ 55కి రీచ్ అయ్యి అక్కడ ఆగాలి అని చూస్తున్నాను. ఈ వెయిట్ లాస్ జర్నీ అనేది ఇంకొక 3 డేస్ చేసి ఆపుదామా అని కూడా నా మైండ్‌లో తిరుగుతుందనమాట. ఎందుకంటే ఎలాగో ఊరెళ్తాను. ఊరెళ్ళినప్పుడు అక్కడ నేనైతే డైట్ చేయను. మీకు ఆల్రెడీ చెప్పాను నేను. కొంచెం వాకింగ్ చేయడానికి ట్రై చేస్తాను. అది కూడా అవుతదో లేదో నాకు తెలీదు. వచ్చిన తర్వాత అయితే మళ్ళీ వెయిట్ లాస్ జర్నీ అయితే స్టార్ట్ చేస్తాను. ఈసారి స్టార్ట్ చేసినప్పుడైతే స్ట్రిక్ట్‌గా చేద్దామనుకుంటున్నాను. స్ట్రిక్ట్‌గా అంటే ఖచ్చితంగా 10,000 స్టెప్స్ డైలీ టిక్ చేయడం. మీకు అప్డేట్ ఇస్తాను. అప్డేట్ ఇస్తేనే నేను ప్రాపర్‌గా చేస్తాననమాట. అందుకని చెప్పేసి మీకు అప్డేట్ ఇవ్వాలని డిసైడ్ అయిపోయాను. అనుకుంటున్నాను ఏమవుతదో తెలీదు. ఇప్పుడైతే ఎన్ని డేస్ అయితే నేను ఇక్కడ ఉంటానో అన్ని డేస్ వరకి వెయిట్ లాస్ జర్నీ కంటిన్యూ చేసి పోస్ట్ చేస్తాను. ఊరెళ్ళిన తర్వాత మాత్రం ఊరు వెళ్ళిన తర్వాతయితే అక్కడ ఎలా స్పెండ్ చేస్తాను అనేదైతే షేర్ చేసుకుంటాను. ఇది ఎందుకనంటే కంటిన్యూటీ మిస్ అయిపోతే ఏమవుతుందంటే వీడియోస్ అనేవి వెళ్ళట్లేదు. అంటే యూట్యూబ్ కూడా రికమెండ్ చేయట్లేదు. మనం కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేస్తేనే వీడియోస్ అనేది ఈ యూట్యూబ్ చూపిస్తుందనమాట. అందుకని చెప్పేసి ఈసారి కంటిన్యూటీ మిస్ చేయొద్దు అనుకుంటున్నాను. ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకి వీడియో పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంక ఈరోజు మనం దొండకాయ ఫ్రై అయితే చేయబోతున్నాము. పోపు అయితే పెట్టేసుకున్నాను. తర్వాత ఆయిల్ డబ్బా మీరు చూసారు కదా! అదైతే నేను రీసెంట్‌గా తీసుకున్నానండి. మీకు ఇదివరకు వీడియోలో కూడా నేను షేర్ చేశాను. అదొచ్చేసి 1 లీటర్ కెపాసిటీ. బావుందండి. స్టెయిన్‌లెస్ స్టీల్. నాకైతే బానే వచ్చింది. కొన్ని రివ్యూస్ నేను చూసాను. కొంతమందికి పగిలిపోయినయి వచ్చినాయన్నమాట. సో, మనం తీసుకునే అప్పుడు ఏదైనా ఐటెమ్ మనం చెక్ చేసుకోవాలి. దానికి రిటర్న్ ఉందా లేదా? రీప్లేస్‌మెంట్ ఉందా లేదా? చెక్ చేసుకొని తర్వాత బై చేయండి. దీనికి మేబీ రిటర్న్ ఉంది అనుకుంటా. నాకైతే ప్రాపర్‌గా వచ్చింది కాబట్టి నేనంత ధ్యాస పెట్టలేదు దాని మీద. ఒకవేళ డ్యామేజ్ వస్తే మనం ఫోటో అప్‌లోడ్ చేస్తే గనక 5 డేస్‌లో రిటర్న్ కూడా తీసుకెళ్తారండి కొన్ని ప్రొడక్ట్స్‌కి. సో, ఒకసారి అలా చెక్ చేయండి. ఎప్పుడైనా ఏ ఐటెమ్ కొన్నా గానీ, ఒకసారి రివ్యూస్ అయితే చూసి తీసుకోండి. ఇదిగోండి ఇక్కడ దొండకాయ ఫ్రై అయితే మంచిగా ఫ్రై అయిపోతుంది. మొత్తం పోపు పెట్టేసాను. సాల్ట్ వేశాను దొండకాయలు మగ్గుతాయని చెప్పేసి. ఇంకా తర్వాతయితే రైస్ కూడా కుక్కర్‌లో పెట్టేస్తున్నాను. మా ముగ్గురికైతే ఈ కుక్కర్ సరిపోతుందనమాట. ఆ బౌల్‌తో బౌల్ రైస్ వేసి కొంచెం రైస్ వేస్తే ముగ్గురికి సరిపోతుంది రైస్. సో, నేను ఆ కుక్కరే యూజ్ చేస్తున్నాను ఈ మధ్య అయితే బాగా. నేను తీసుకున్న 2 కుక్కర్స్ అయితే బాగానే వర్క్ అవుతున్నాయండి. తీసుకొని కూడా దగ్గర దగ్గర 6 మంత్స్ అవుతుంది. ఈ కుక్కర్ తీసుకొని మేబీ 2 మంత్స్ అవుతుందనుకుంటా. పెద్దదైతే మాత్రం 6 మంత్స్ పైనే అవుతుంది తీసుకొని. ఇదిగోండి తర్వాత అయితే ఇక్కడ పాలు కూడా ఒక పొయ్యి మీద పెట్టేస్తున్నాను. సో దట్ 3 వర్క్స్ ఒకేసారి అయిపోతాయి గదా! ఇంకా ఈ 3 పెట్టేసి మా వారు వాకింగ్‌కి రాలేదనమాట ఈరోజు. సో ఇంట్లోనే తిరుగుతూ ఉన్నాను. ఈరోజు ఎన్ని సార్లు పాసిబుల్ అయితే అన్ని సార్లు తిరుగుతూ ఉన్నాననమాట ఇంట్లోనే. ఇంట్లో తిరిగితే ఏమవుద్దంటే కాసేపు తిరగంగానే కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తది. ఎందుకంటే అక్కడ
అంత డిస్టెన్స్ ఉండదు కదా! కొంచెం లాంగ్ డిస్టెన్స్ నడిచి మనం మళ్ళీ రిటర్న్ వస్తే మనకేం అనిపియదు గానీ, ఈ కొంచెం డిస్టెన్స్‌లోనే మల్టిపుల్ టైమ్స్ తిరిగితే ఏమవుద్దంటే, కొంచెం కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తది. అందుకని చెప్పేసి బ్రేక్ ఇస్తూ అయితే వాకింగ్ చేస్తూ ఉన్నాను. తర్వాత ఇక్కడ కర్రీ గూడా మంచిగా ఒకసారి కలిపేస్తున్నాను. డైట్ చేయాలనుకునే వాళ్ళకి ఏం లేదండి. సింపుల్‌గా మీరు పోర్షన్స్ కంట్రోల్ చేసుకొని డైట్ చేయండి. అంటే ఎవరో ఒకరు వీడియో చూసే కాదు. అంటే వీడియోస్ చూడడం వల్ల ఏంటి అయితదంటే మనకి వాళ్ళు చేశారు మనం కూడా చెయ్యాలి అనే ఒక మోటివేషన్ వస్తది. అందుకని చెప్పి వీడియోస్ చూసి చేస్తాం గానీ, నార్మల్‌గా మనం పోర్షన్స్ కంట్రోల్ చేసుకొని తిన్నా గానీ వెయిట్ లాస్ అయితే అవుతామనమాట. మనం ఎలా అయితే తిని పెరిగామో అలాగే కొంచెం తగ్గిచ్చి వెయిట్ లాస్ అయితే అవ్వాలనమాట. నేను కొన్ని వీడియోస్ చూస్తాను. డాక్టర్స్ చెప్పేవి వింటాను. కొంతమంది యూట్యూబర్స్‌వి చూస్తాను. చూసి వాళ్ళలోవి తెలుసుకొని తర్వాత నా ఇంట్లో ఏమి అవైలబుల్‌గా ఉన్నాయో చూసుకొని నాకు తగ్గట్టుగా చేస్తాను. మీరు చూస్తున్నట్టయితే నేను నార్మల్‌గా మనం ఇంట్లో ఏం వండుకుంటామో అవి తింటూనే తగ్గుతాను. నేను తింటే మాత్రం పెరుగుతానండి. తినకపోతే తగ్గుతాననమాట. ఇది నాకు ఆ దేవుడిచ్చిన ఒక వరం అనుకుంటున్నాను నేను. ఇప్పటికైతే నా మెటబాలిజం మంచిగానే వర్క్ అవుతుంది. మనకి మెటబాలిజం వర్క్ అయ్యే దాన్ని బట్టే మనం వెయిట్ లాస్ అనేది ట్రై చేసినప్పుడు అవుతామనమాట. కొంతమందికి అసలు పాపం ఎంత ట్రై చేసినా వాళ్ళసలు వెయిట్ లాసే అవ్వరండి పాపం. అయితే ఒకసారి మీరు అవ్వదు నాకు అనుకోకుండా కొంచెం ఏం చేస్తారు అనంటే టైమింగ్స్ మెయింటైన్ చేయండి. 16:8 ఉంటుంది కదా! ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చాలా మంచిదండి. మన బాడీ క్లీన్ అవ్వడానికి కూడా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ బాగా హెల్ప్ చేస్తది. ఒకవేళ మీకు కనుక ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకపోతే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ట్రై చేయండి. నా వీడియోస్ అనే కాదు వేరే వాళ్ళ వీడియోస్ కూడా మీరు చూసి ట్రై చేయండి. ఖచ్చితంగా రిజల్ట్ ఉంటది. ఒకవేళ లేదు అనంటే ఒకసారి మీరు డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. ఒకవేళ ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మాత్రం డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యే మీరు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయండి. ఇంకా తర్వాత పీజీ నుంచయితే నేను కొన్ని వెజిటబుల్స్ అవి తెచ్చుకున్నాను. మెంతి కూర, టమాటోసు, ఆలు ఒక 2, తర్వాత పల్లీలు, రైస్ ఇవి తెచ్చుకున్నాననమాట. మెంతి కూర వచ్చేసి మార్కెట్‌లో తీసుకున్నాను. టమాటోస్ కూడా మార్కెట్‌లో తీసుకున్నాను. ఎందుకంటే హాస్టల్‌లో టమాటాస్ లేవనుకుంటా ఆ రోజు. అంత నేను ధ్యాస పెట్టలేదు. ఉన్నా గానీ ఇక్కడ హైబ్రిడ్‌వి తీసుకొస్తారు వాళ్ళు. సో, నేనొచ్చేసి నాకు రౌండ్‌వి కావాలని చెప్పేసి నేను మార్కెట్‌కి వెళ్ళే తెచ్చుకుంటాను. మెంతాకు మంచిగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి మెంతాకు కూడా తెచ్చుకున్నాను దాంతో పాటు. ఇంకా హాస్టల్‌లో సోయాబీన్ అవైలబుల్‌గా ఉన్నాయి. పల్లీలు అవైలబుల్‌గా ఉన్నాయి తెచ్చుకున్నాను. రైస్ అయితే మాత్రం నేను ఎప్పుడూ ఒక 2 కేజీస్ అలా తెచ్చుకుంటూ ఉంటాను. మొత్తం ఒకసారి తెచ్చుకొని స్టాక్ అయితే పెట్టుకోననమాట. రైస్ అయిపోవడానికొచ్చినియి. సో, అందుకని జెప్పేసి మళ్ళీ ఒక 2 కేజెస్ దాకా అయితే తెచ్చుకున్నాను. అంటే మాకు ఎప్పటిదప్పుడు స్టాక్ అయిపోతూ ఉంటుంది గదా! సో, ఫ్రెష్‌గా రైస్ వస్తానే ఉంటాయి కాబట్టి ఎప్పుడియప్పుడే తెచ్చుకుంటాను. ఎవరైనా రిలేటివ్స్ వస్తే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ తెచ్చి పెట్టుకుంటాను. ఆ డబ్బాలో సగం గూడా ఉండవండి. సగానికి తక్కువగానే ఉంటాయన్నమాట రైస్. ఆల్మోస్ట్ మాకొక 15 డేస్ అలా అయితే వచ్చేస్తాయన్నమాట. ఇంక ఈ సామాన్లన్నీ సర్దేసుకుంటున్నాను ఒక పక్కన. పాప స్కూల్‌కి వెళ్ళినాక కాసేపు అలా రెస్ట్ తీసుకుందాం అనుకుంటాను గానీ, తనొచ్చేదాకా నాకు ఏదో ఒక పనే సరిపోతదనమాట. తనొచ్చిన తర్వాత ఇంకా తనకు అన్నం పెట్టేసి, తననైతే కాసేపు పడుకోబెడతాను. ఇదిగోండి దొండకాయలైతే ఇలా మంచిగా ఫ్రై అయినియి. ఇప్పుడైతే టేస్ట్‌కి తగ్గట్టు కారం వేసేసి ఒక 2-3 మినిట్స్ అలా స్టవ్ మీద ఫ్రై చేసిన తర్వాతయితే నేను స్టవ్ కట్టేసుకుంటాను. ఈరోజు ఇక్కడ నేను కొంచెం ధనియాల పొడి అయితే యాడ్ చేశానండి లాస్ట్‌లో. వేయకపోయినా ఏం కాదు. కాపోతే నేను కొంచెం అయితే ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసి మూత పెట్టేసి ఇంక ఈ కర్రీనైతే పక్కన పెట్టేసాను. బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఫ్రూట్స్ తీసుకున్నాను కదా! ఇప్పుడైతే ఒక 2 మోసంబీనైతే జ్యూస్ చేసుకోబోతున్నానండి. ఇది తీసుకోవడం వల్ల అయితే మనకి వైటమిన్ సి మంచిగా లభిస్తుంది. అలాగే మన స్కిన్ గ్లోకి కూడా బాగా హెల్ప్ చేస్తుందనమాట. అలాగే మనకి చాలా రిఫ్రెషింగ్‌గా అయితే అనిపిస్తది. సో, నేనైతే ఇలా హ్యాండ్ జ్యూసర్ ఉంటది కదా! దాంతో అయితే చేసుకుంటున్నాను. అంటే నార్మల్‌గా పెద్ద జ్యూసర్ ఉంది కానీ దాంట్లో ఇప్పుడైతే వేయట్లేదు. ఎందుకంటే రెండే మోసంబి జ్యూస్ తీస్తున్నాను కాబట్టి ఓన్లీ ఇది యూజ్ చేసి మాత్రమే జ్యూస్ అయితే తీస్తాను. ఈ మోసంబిలో ఎక్కువ గింజలుంటాయండి అసలు. అంటే నేను జ్యూసర్‌లో వేసినప్పుడు గూడా ఒకసారి 1, 2 గింజలు నలిగినా సరే చేదొచ్చేస్తదనమాట. మోసంబి జ్యూస్ చేసినప్పుడు అప్పుడప్పుడు గింజలు కొన్ని రిమూవ్ చేసి జ్యూస్ తీస్తూ ఉంటాను. అంటే మా ముగ్గురికి చేసినప్పుడు ఇప్పుడు నా ఒక్కదాని కోసమే కాబట్టి ఇలా అయితే సింపుల్‌గా చేసేసుకుంటున్నాను.
ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' వాళ్ళందరూ ఏం జేస్తున్నారంటే కట్ చేసుకొని డైరెక్ట్‌గా తింటున్నారు గదా! అలా గూడా ట్రై చేశానండి. చాలా బావుంది అలా గూడా. అంటే జ్యూస్ తీసుకోకుండా ఒక మూసంబిని కట్ చేసేసుకొని దాని మీద కొంచెం వాళ్ళైతే కొద్దిగా సాల్టు, కొంచెం కారం అలా వేసుకొని తింటున్నారు. సో, నేను అలా కారం, సాల్ట్ వేయకుండా ఓన్లీ ఆరెంజ్ అయితే తిన్నాను. ఈ ఆరెంజ్ కాదండి. కొంచెం ఆరెంజ్ కలర్‌లో ఉంటాయి చూడండి. ఆ ఆరెంజ్ అయితే తిన్నాననమాట. చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇదిగోండి ఈ గ్లాస్‌తో గ్లాస్ జ్యూస్ అయితే అయింది నాకు. సో, ఈ జ్యూస్ అయితే కూర్చొని మంచిగా తాగుతున్నాను. మా వారికి నేను చెప్పాననమాట. నేను స్కూల్‌కి రాను. నువ్వే వెళ్లి తీసుకురా అని చెప్పేసి. కానీ తనేం చేశారంటే ఇంటికొచ్చి నన్ను కూడా స్కూల్‌కి తీసుకెళ్లారు. సరే ఎలాగో వెళ్తున్నాం కదా అని చెప్పేసి నేను రిలయన్స్ మార్ట్‌కి వెళ్దాము. లైన్ డేట్స్ లేవు పాపకి బాక్స్‌లో పెట్టడానికి అని చెప్తే తనైతే నన్ను రిలయన్స్ మార్ట్‌కి తీసుకెళ్లారనమాట. అక్కడ ఇలా ఒక సెక్షన్‌లో అయితే మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టున్నాయి. అంటే ఈ మధ్య డీమార్ట్ నుంచి తెస్తున్నాను. కాపోతే ఏంటి అనంటే లైన్ డేట్స్ కొంచెం తక్కువగా తెస్తున్నాను. కాపోతే తెచ్చుకుంటేనే బెటర్ అనిపిస్తదండి. ఎందుకంటే పాపకి నేను డైలీ ఒక 2 అయితే ఇస్తాను. ఎప్పుడైనా ఒక రోజు స్కిప్ చేస్తాను కానీ, తనకి మాక్సిమం వీక్‌లో 4 టైమ్స్ అయితే నేను లైన్ డేట్స్ అయితే ఇస్తాను. ఇవి చాలా కాస్ట్‌లీగా ఉన్నట్టుగా అనిపించినియి నాకు. 100 గ్రామ్స్ వచ్చేసి 160 రూపీస్ అని అన్నారు. ఈ కింద వచ్చేసి 100 గ్రామ్స్ 100 రూపీస్ అన్నారు. ఒక 15 పీస్ కూడా రావట్లేదండి. సరే నేను టేస్ట్ చేస్తానంటే ఆయన ఎంత ఏడ్చాడో ఏమో అసలు. ఇయ్యడమైతే ఇచ్చాడు గానీ, 100 రూపీస్‌కి 15 పీసెస్ కూడా రావట్లేదంటే పాపం ఆయనకి ఒక్కటి పీస్ ఎంత పడుంటదో చూడండి అసలకి. ఇంకా లైన్ డేట్స్ తీసుకొని ఏం కొనలేదండి. ఎందుకనంటే మళ్ళీ మా వారు డీమార్ట్‌కి తీసుకెళ్తా అన్నారు. తనకేదో వర్క్ ఉందని జెప్పేసి, ఎందుకులే అని జెప్పేసి నేనేమి కొననైతే కొనలేదు. ఓన్లీ లైన్ డేట్స్ వరకి తీసుకున్నాను. తర్వాత ఇంటికొచ్చినాక ఇంకా లంచ్ ప్లేట్ అయితే రెడీ చేసుకుంటున్నాను. లంచ్ ప్లేట్‌లోకి రైస్, అలాగే దొండకాయ ఫ్రై, అలాగే ఇదిగోండి కీరా దోసకాయ అయితే కట్ చేస్తున్నాను. ఈ కీరా దోసకాయ అయితే ఎంత లావుగా ఉందో అండి అసలు. కాపోతే లేతగా ఉంది. మీరు చూస్తున్నట్టయితే గింజలు చూడండి చాలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. లేతగానే ఉంది. సో, ఇంకా ఈ సాలడ్ పెట్టుకొనైతే ఈరోజు లంచ్ ప్లేట్‌ని ఇలా రెడీ చేసుకున్నాను. ఈరోజు మా అమ్మ పంపించిన మామిడికాయ పికిల్ కూడా ఒక పీస్ అయితే పెట్టుకున్నాను. సో, ఇదనమాట లంచ్. నైట్ డిన్నర్‌కొచ్చేసి ఏం తిందామా అని ఆలోచిస్తే ఇంట్లో దోస పిండి అవైలబుల్‌గా ఉంది. సో, 2 దోసలైతే వేసుకున్నాను. కారం జల్లుకొని నైట్ టైమ్ దోస అయితే తిన్నాననమాట. ప్లెయిన్ దోసలే అండి. ఏమీ అయితే వేయలేదు. జస్ట్ కారం స్ప్రింకిల్ చేసుకున్నాను. దీని మీద ఆనియన్స్ గానీ, క్యారెట్ తురుము గానీ, బీట్రూట్ తురుము గానీ ఇవన్నీ ఏమీ వేయకుండా ప్లెయిన్ దోసలైతే వేసుకున్నాను. ఈరోజు ఎందుకో ప్లెయిన్ దోసే తినాలనిపించింది. దోస పిండి ఉంటే నేను మామూలుగా అయితే ఎగ్ దోస వేస్తాను. మీ అందరికి తెలుసు కదా! కాకపోతే ఇవాళ ప్లెయిన్ దోస తినాలనిపించింది. సో, ప్లెయిన్ దోసే చేశాననమాట. దోస కాపోతే ఇంట్లో మీరు రైస్ ఉన్నా సరే అండి, ఏదైనా సరే టైమింగ్ మెయింటైన్ చేయండి. ఇప్పుడు నాకు కొంచెం టైమింగ్ స్కిప్ అవుతుందండి. అంటే నాకు అందుకే ఏమో కొంచెం వెయిట్ లాస్ అనేది ఎక్కువగా కనిపించట్లేదు. నార్మల్‌గా ప్రాపర్‌గా 6:00కి స్టాప్ చేసినప్పుడు నాకు 200 గ్రామ్స్, 300 గ్రామ్స్ అలా చేంజ్ చూపిస్తదనమాట. నార్మల్‌గా నేను కొంచెం లేట్‌గా తింటుంటే ఏమవుతుందంటే ఎర్లీ మార్నింగ్ లెగగానే వెయిట్ చెక్ చేసుకుంటాను కాబట్టి ఓన్లీ 50 గ్రామ్స్ తగ్గినట్టుగా చూపిస్తుంది. ఆహ్, స్టాప్ చేయడానికి ట్రై చేస్తున్నాను కానీ మండే టు థర్స్‌డే ఏమవుతుందంటే పాపకి క్లాస్ ఉండడం వల్ల నాకు లేట్ అయిపోతుందనమాట. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో అండి. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకొచ్చేస్తాను. థ్యాంక్ యూ.